నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్. నేను మీ సంపత్ కుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొంతకాలంగా అలజడి సృష్టిస్తున్న మద్యం కుంభకోణం అయితే ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అందులో సిట్ ఏర్పాటు చేశారు. సిట్కి సంబంధించి వైసీపీ మాజీ ఎంపీ ఇటు విజయసాయిరెడ్డి కావచ్చు, అలాగే దాంట్లో ప్రమేయం ఉన్నటువంటి ఆరోపించబడుతున్నటువంటి రాజ్ కాశిరెడ్డి పేర్లు అయితే మనకు బయటకైతే వచ్చాయి. రాజ్ కాశిరెడ్డికి సంబంధించి పలుసార్లు సిట్ అధికారులు నోటీసులు పంపించినా కూడా అతను హాజరు కాలేదంటూ అతని కోసం వెతుకుతున్నామంటూ కూడా ఇటు సిట్ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో ఎవరైతే విచారణకు హాజరైనటువంటి మన 18వ తారీఖు విచారణకు హాజరైనటువంటి విజయసాయిరెడ్డి కూడా ఈ కేసుకు సంబంధించి లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి రాజ్ కాశిరెడ్డి కీలక పాత్ర, అతని ద్వారా ఇవంతా జరిగాయంటూ కూడా ఆయన అయితే సిట్ విచారణలో వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఇక గత కొంతకాలంగా అబ్స్కాండింగ్లో ఉన్నాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైసీపీకి చెందినటువంటి రాజ్ కాశిరెడ్డి ఈరోజైతే ఒక ఆడియో సందేశాన్ని అయితే ఆయన పంపించడం జరిగింది. ఇక ఆ ఆడియో సందేశంలో అయితే నేను వైసీపీ నాయకుని మాత్రమే, అందువల్ల నన్ను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, నిజాలు నేను బయటకు వచ్చి మీడియా సాక్షిగా బయట పెడతానంటూ కూడా ఆయన ముఖ్యంగా విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసుకుని, కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని అయితే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇక దానికి సంబంధించి ఈరోజైతే ఒక అలజడి వాతావరణం అయితే జరిగినట్టుగా రాజ్ కాశిరెడ్డి బయటకు వచ్చాడు, అతను ఎలాంటి తప్పు చేయలేంటి వైసీపీ వారు కూడా దీన్ని సమర్థించడం జరుగుతుంది. ఇక ఈ అంశానికి సంబంధించి మనం ఈరోజు మన పొలిటికల్ థాట్ కార్యక్రమంలో మరి రాజ్ కాశిరెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో విజయసాయిరెడ్డిని టార్గెట్గా చేసుకుని, అలాగే ఏపీ మద్యం కుంభకోణానికి సంబంధించి నాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఏదైతే ఆడియో సందేశం పంపించారో దాని మీద అయితే మనం ముఖ్యంగా ఈరోజు మన పొలిటికల్ థాట్ కార్యక్రమంలో చర్చా కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇక దానికి సంబంధించి మనకు వైసీపీకి సంబంధించి లక్ష్మణరావు గారు మనతోటి చర్చలో పాల్గొంటున్నారు. లక్ష్మణరావు గారు నమస్తే అండి. ఇక ఇదే కార్యక్రమానికి సంబంధించి మస్తాన్ రావు గారు, ప్రముఖ అనలిస్ట్ మస్తాన్ రావు గారు కూడా మనతోటి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. మస్తాన్ రావు గారు నమస్తే అండి. ఇక అలాగే టీడీపీకి సంబంధించి విజయభాస్కర్ కూడా కొద్దిసేపట్లో మనతోటి స్టూడియోలో ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా వైసీపీ నుంచి లక్ష్మణరావు గారు ఏదైతే గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నటువంటి ఈ యొక్క ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రాజ్ కాశిరెడ్డి అయితే ఎట్టకేలకు ఆడియో సందేశాన్ని పంపించినట్టుగా తెలుస్తుంది. నేను కోర్టులో లీగల్గా ఎదుర్కొనేందుకు నాకు ఈ విచారణకు నేను తదుపరి హాజరవుతానంటూ కూడా నేను కోర్టులో వాదిస్తున్నాను, నాకు ఎప్పుడైతే నోటీస్ వచ్చిందో నేను 24 గంటల్లో స్పందించానంటూ కూడా ఆయనతో ఒక ఆడియో మెసేజ్ అయితే పంపించినట్టుగా తెలిసింది. దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? సంపత్ కుమార్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి వీక్షకులకి నమస్తే. అయితే ఇవన్నీ కూడా డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్గా మనం మాట్లాడుకోవచ్చు. గతంలో ఇదే శ్రీకృష్ణదేవరాయలు గారు వైఎస్ఆర్ పార్టీలో ఉండేటప్పుడు ఆయన కూడా ఏపీ ఈ బెవరేజెస్ కార్పొరేషన్లో కూడా ఆయన ఒక సభ్యులుగా ఉన్నారు. అయితే ఆ రోజు నిజంగానే నిష్పక్షపాతంగా ప్రజలకు చెప్పాలనుకున్నప్పుడు ఆ రోజున అదే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు తీసుకెళ్ళి ఆ రోజున మోడీ గారికి ఇవ్వచ్చు, అమిత్ షా గారికి కూడా ఇవ్వచ్చు. ఆ రోజున మీకు అవకాశం ఉంది. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి పార్టీలోకి వెళ్ళి మీరు ఎంపీగా గెలిచి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఆడుంటే ఆడు పాడుంటే పాడు అనే విధంగా మీరు ఈ రోజున ఏదైతే మరి లోక్సభలో మీరు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని అమిత్ షా గారు పిలిపించుకున్న తర్వాత మీరు ఆయనకి డాక్యుమెంట్లు సమర్పించారని, అందులో అవినీతి జరిగిందని 4,000 కోట్లు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. నిజంగా 4,000 కోట్ల అవినీతి జరిగిందా? అయితే ఈ 4,000 కోట్లకి అవినీతి ఏ రకంగా జరిగింది, ఎక్కడిగా మనీ లాండరింగ్ జరిగింది, ఎవరి అకౌంట్లోకి వచ్చింది అనేది నిజంగా ఖచ్చితంగా నిక్కి తేల్చాలి. ఎందుకంటే ప్రజాధనము లూటీ అయినప్పుడు, ప్రజాధనము దుర్వినియోగం అయినప్పుడు ఖచ్చితంగా దాని మీద ఎవరైతే ప్రజాధనం లూటీ చేశారో, ఎవరైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మీరు భావిస్తూ ఉన్నారో వాళ్ళని విచారణ జరిపించండి. అధికారం మీ దగ్గర ఉంది. సిట్ దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సిట్ చేశారు ఆల్రెడీ. కసిరెడ్డి రాజశేఖర రెడ్డిగా అలాగే మిగతా వాళ్ళు కూడా మీరు రమ్మని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. నిన్న కాక మొన్న విజయసాయిరెడ్డి గారు మరి సిట్ దర్యాప్తుకి పాల్గొని ఆయన చెప్పవలసిందని చెప్పారు. నేను ఒకటే చెప్తున్నాను సార్, ప్రజలను మభ్యపెట్టాలి, ప్రజల్లో ఏదో తోవలో తీసుకెళ్ళాలి. రాష్ట్ర రాజకీయాల్లో ఒకవైపు మనం డైవర్షన్ చేసుకెళ్ళిపోతే సరిపోతుందని ఒక పంతలో టీడీపీ ఎన్డీఏ కూటమి రాజకీయం చేస్తుందని మనకు అర్థమవుతాం. ఏది మీరు అలిగేషన్లు చేసుకునే వెళ్తూ ఉంటారా? ఏది కూడా నిరూపితం అవ్వదా? ఏది నిరూపణ చేయరా?
మరి 4,000 కోట్ల రూపాయలు అంత ఆసమాస్ కాదు కదా. 100 కోట్ల రూపాయలు జరిగినటువంటి మధ్య లిక్కర్ స్కామ్లోనే ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ గారు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు, కవిత గారిని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. అంతకన్నా పెద్దది కదా. ఎందుకని మీరు ఆ విధంగా మీరు ఎందుకు ప్రయత్నాలు చేయట్లేదంటే ఇక్కడ ఎటువంటి అవినీతి అక్రమాలు జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏవైతే పాత బ్రాండ్లు కంటిన్యూ అవుతూ ఉన్నాయో 2015 నుంచి 2017లో ఆయన ఇచ్చిన బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ 2017లో ఆయన తీసుకొచ్చినటువంటి కొన్ని బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అవే కంటిన్యూ అయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కొత్త బ్రాండ్లకి పర్మిషన్ ఇవ్వాల, కొత్త డిస్టిలరీ సంస్థలకి సంస్థలకి ఇవ్వలేదు, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మేకింగ్ జరగల. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ రకంగా ఈ యొక్క లిక్కర్ స్కామ్ జరిగిందని మీరు భావిస్తూ ఉన్నారు? మరి ఏమైనా మద్యాన్ని ఎవరైనా సరే 16 రూపాయలకి విలువైంది 90 రూపాయలకి 80 రూపాయలకి అమ్ముతారు, తీసుకొస్తారు, అన్ని మెయింటెనెన్స్ ఛార్జీలు వేసుకుని అమ్ముతారు. అది ఏ గవర్నమెంట్ అయినా చేస్తుంది. అది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఒకటే కాదు కదా. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అదే జరిగింది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో అదే జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా అదే జరుగుతుంది. సో దీంట్లో కూడా అవినీతి జరిగింది. మీరేమో 16 రూపాయలు 20 రూపాయలు తయారు చేసిందేమో 200 అమ్మారు, 300 అమ్మారంటే మీరేమైనా ఈ రోజున 16 రూపాయలకి అమ్మింది 20 రూపాయలకి అమ్ముతా ఉన్నారా? మద్యం 30 రూపాయలకి ఇస్తూ ఉన్నారా? మద్యం మీరు ఈ రోజున 200, 300 కదా అమ్ముతావు. మీరేమైనా 100, 150 రూపాయలు పెట్టి ఆ మద్యాన్ని తయారు చేయట్లేదు కదా. మీరు తయారు చేసిన సంస్థలు కూడా 16 రూపాయలకు 20 రూపాయల లోపే కదా తయారు చేస్తూ ఉన్నాయి. మరి మీరెందుకు 200, 300 అమ్ముతా ఉన్నారు? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఎక్కడైతే 16,500 మందికి ఈ యొక్క ప్రభుత్వం వైన్ షాపులు పెట్టడం వల్ల ఉపాధి కలిగింది. 16,500 మంది బతికారు ఆ యొక్క వైన్ షాపుల వల్ల. రాష్ట్రానికి ఒక రకంగా లబ్ధి చేకూరింది. అలాగే మద్యం ద్వారా రాష్ట్రానికి ఒక ఖజానాలో డబ్బులు కూడా నిండుగా వచ్చినాయి. నిదానంగా మేము అంచెలంచెలుగా సంపూర్ణ మద్యపానం చేయకపోయినా అప్పుడు ధరలు పెంచడం ద్వారా ఆ తర్వాత అలాగలాగా నెమ్మదిగా మేము బెల్ట్ షాపులు తీసేసాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ బెల్ట్ షాపులు లేవు, ఎక్కడ బార్ షాపులకు ఎక్కువ పర్మిషన్లు మేము ఇవ్వాల. ఈ రోజున తండాలు కదా, ఎక్కడ చూసినా 50,000, 55,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. మీరే పర్మిట్ రూములు ఇస్తూ ఉన్నారు. ఎక్కడ వైన్ షాప్ ఉంటే ఆ వైన్ షాప్ పక్కనే పర్మిట్ రూము, ఒక పర్మిట్ రూమ్కి ₹1,00,000 కట్టించుకొని మీరే పర్మిట్ రూమ్ ఇస్తూ ఉన్నారు. మందు విచ్చలవిడిగా అమ్ముతూ ఉన్నారు. కిరాణా షాపులో కిరాణా సరుకుల కన్నా విచ్చలవిడిగా మందే దొరుకుతూ ఉంది. మరి మీరు చేస్తూ ఉన్నారా? ఈ రోజున ఏవైతే ఇప్పుడున్న 5, 6 ఏవైతే ఆ యొక్క డిస్టిలర్స్ ఉన్నాయో ఆ డిస్టిలర్ అన్నీ కూడా మీ యొక్క టీడీపీ పార్టీ సంబంధించిన వ్యక్తులే, ఆ సంప్రదాయస్తులే కదా. ఆ యొక్క తయారు చేసినటువంటి వాళ్ళందరూ కూడా టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులే. ఇప్పుడు వాళ్ళే తయారు చేస్తే అయితే లక్ష్మణరావు గారు ఏదైతే మీరు వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేము సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్నారు. ఆ నిషేధం చేయకపోగా కూడా మీరు ఏవైతే ఈ యొక్క లిక్కర్ పాలసీని తీసుకొచ్చి సొంత మద్యం తయారు చేస్తామంటూ ఏదైతే బయట నుంచి ఉండేటువంటి బ్రాండెడ్ విస్కీ కావచ్చు, రమ్ కావచ్చు, ఇలాంటివి కూడా వాటిని మీరు నిషేధించి కేవలం లోకల్ బ్రాండ్కి పెద్ద ఎత్తున అయితే చేశారు. దీని ద్వారా గత కొంతకాలంగా మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగాలంటే ప్రజలు ఎంత జనకారంటూ కూడా కొన్ని ట్రోల్స్ రూపంలో కావచ్చు, కొంతమంది ప్రజల నుంచి కావచ్చు మనమైతే చూసాం. మరి మీరు మద్యపానం నిషేధం అన్నారు, కానీ మద్యాన్ని చేశారు. మద్యాన్ని తీసి కేవలం ఈ లోకల్ బ్రాండ్ని తీసుకొచ్చే ప్రయత్నంలోనే మీరు దాని యొక్క నాణ్యతను పరీక్షించడం కానీ, మీకు అనువుగా ఉన్నటువంటి వారికి ఈ యొక్క కాంట్రాక్ట్లు ఇవ్వడం కానీ జరిగినాయంటూ కూడా మీ మీద వైసీపీ మీదనైతే ఆరోపణలు ఉన్నాయి. వీటిని ఏ రకంగా చూస్తారు మీరు? నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎక్కడ కూడా నూతనంగా ఏ కొత్త బ్రాండ్కి మేము పర్మిషన్ ఇవ్వలేదు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 75 బ్రాండ్లు, 1 కాదు 2 కాదు 75 బ్రాండ్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చినప్పుడు అవే కొనసాగినాయి. ఈ బూమ్ బీర్లు అవనియండి, ప్రెసిడెంట్ బీర్లు అవనియండి, షార్ట్స్ అవనియండి, ఇవన్నీ కూడా పేరు చెప్పలేని ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పర్మిషన్ ఇచ్చినవే కొనసాగినాయి. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొత్తవి పర్మిషన్ ఇవ్వలేదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో మద్యము మేము తీసుకొచ్చినటువంటి షాపులు కూడా ప్రతి విలేజ్కి
ప్రతి విలేజ్కి కిలోమీటర్ దూరంలో, అంటే మెయిన్ పర్పస్ అక్కడ స్కూల్ కానీ బడి కానీ ఎక్కడ కూడా లేకుండా ఆ యొక్క దూర ప్రాంతంలో పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా మెయిన్ రోడ్లు ఏవైతే ఐవో రోడ్లు ఉన్నాయో ఐవో రోడ్లకి పక్కన కొంచెం దూరంలో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంలో పెట్టడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే బడి లేదు, గుడి లేదు, ఏమి లేదు, చర్చిలు ఏమి లేవు. విచ్చలవిడిగా బస్ స్టాపులు ఎదురుగా, రైల్వే స్టేషన్ ఎదురుగా, ఇక్కడ చూస్తే గుడికి 10 మంది గుడికి వెళ్తా గుడికి వెళ్ళే దారిలో 4 రోడ్ల జంక్షన్లో మీరు విచ్చలవిడిగా మందులు అమ్ముతూ ఉన్నారంటే, ప్రతి ఊరికి కూడా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఇస్తూ ఉన్నారంటే మీరు కదా స్కామ్ చేస్తూ ఉంది. మీరు కదా ఈ రోజున 2 లక్షలు 3 లక్షలు పేమెంట్ పెట్టి లాటరీ ద్వారా ఒక విధానం తీసుకొచ్చారు. దాంట్లో కదా స్కామ్ జరిగింది. స్కామ్ అంటే అది ప్రతి రూపాయి కూడా సాయంత్రానికి ఎంత అమ్మారు, ఎన్ని కేసులు మద్యం అమ్మారు, ఎంత మనకి డబ్బులు వచ్చాయనేది ప్రతిరోజు ఎవ్రీడే కూడా వాళ్ళు ఎంత అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ ప్రతిరోజు కూడా పంపిస్తూ ఉంటే మీకు ఎక్కడండి అక్కడ డిజిటల్ పేమెంట్ లేదని ఒకడంటాడు, ఒకడేమో డిజిటల్ పేమెంట్ లేవడం వల్ల అవినీతి జరిగిందంటాడు. డిజిటల్ పేమెంట్ కొను బై హ్యాండ్ క్యాష్కి అవినీతి జరగడానికి సంబంధం ఏంటండి? డిజిటల్ పేమెంట్ జరిగితే అవినీతులు జరగవా? డిజిటల్ పేమెంట్లు జరిగితే అవినీతి జరగకపోతే లక్ష్మణరావు గారు చెయ్యాలి. చందాలంటే ఎలాగైనా అవినీతి అవుతుందండి. కానీ ఇంత లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు మనతోటి ఈ చర్చా కార్యక్రమంలో టీడీపీ నాయకులు విజయభాస్కర్ గారు అయితే స్టూడియోలో అయితే మనతోటి చర్చా కార్యక్రమం పాల్గొన్నారు. నమస్తే సార్. ఇక లక్ష్మణ్ గారు కంటిన్యూ. అదే చెప్తున్నారు సార్ సంపత్ కుమార్ గారు, మీరు అలిగేషన్ పక్కన పెట్టండి. నిజంగానే విజయసాయి రెడ్డి గారికి దాంట్లో సంబంధం ఉంటే తీసుకెళ్ళాలి. విజయసాయి రెడ్డి గారిని అరెస్ట్ చేసి బొక్కలు పెట్టండి. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి సంబంధం ఉంటే తీసుకెళ్ళండి, ఇన్వెస్టిగేషన్ చేయండి. మీరు తీసుకెళ్ళి జైల్లో పెట్టినంత మాత్రాన వాళ్ళు తప్పు చేసినట్టు కాదు. మీరు నిరూపితం చేయాలా, ప్రాపర్ డాక్యుమెంట్లు మీరు సబ్మిట్ చేయాలా న్యాయస్థానాలకి. వాళ్ళు కూడా అదే అంటున్నారు కదా, నేను చెప్పవలసింది ఏదో నేను ఆ న్యాయస్థానానికి వివరిస్తాను అన్నారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. మేము ఎక్కడ అవినీతి చేయలేదు, చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది. మీ మధ్యలో ఎక్కడ కూడా అవినీతి చేయలేదని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాగే బేవరేజ్ సంస్థ డిఎం ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కూడా ఆయన కూడా చెప్తూ ఉన్నారు గతంలో నేను ఎటువంటి అవకతవకలు జరగలేదు, అవినీతి జరగలేదు. ఇవన్నీ కూడా ఒక పక్కన చెప్తూ ఉంటే మీరు గొట్టకాల్సిన మొహం మీద ధరిస్తూ వైఎస్ఆర్ పార్టీ మీద మేము ఎంతకాలం మా మొహాన్ని మేము తుడుచుకుంటామండి. రాజకీయం ఉందతనంగా చేయాలా. నిజంగానే ప్రభుత్వ సంస్థలో ఎక్కడైనా అవినీతి జరిగితే తీసి ప్రజలకు తెలియపరచండి, తప్పే ఉంది. మేము కూడా అదే చెప్తున్నాం కదా, లోతైన విచారణ జరిపించండి, సమగ్రమైన విచారణ జరిపించి తప్పు జరిగితే తీసుకెళ్ళి మీరు వాళ్ళ మీద కేసులు బనాయించండి, తప్పే ఉంది. మీరు చేయొద్దు, మీరు అడ్డుకొచ్చొద్దు, మేము అడ్డుకుంటామని అనట్లేదే. కానీ ఇవి పెట్టి అక్రమంగా అన్యాయంగా ఒక కసిగా తీసుకెళ్ళి పొలిటికల్ వెంటెట్గా మీరు తీసుకెళ్ళి అందరిని అరెస్ట్ చేస్తామంటే పద్ధతి కాదు. ప్రజాస్వామ్యం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. లక్ష్మణ్ గారి దగ్గరికి మళ్ళీ వస్తాను. పొలిటికల్ వెంటెట్ చేస్తూ ఉన్నారు, కావాలని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. లేదు దీన్ని మీరు రాజకీయంగా వినియోగించుకొని ఏదో బురద చల్లేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఏదో జరిగిపోయిందంటే ప్రజలు లక్ష్మణ్ గారు పక్కన పెట్టేస్తారని మీరు అనుకుంటా ఉన్నారు. లక్ష్మణ్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. విజయభాస్కర్ గారు లక్ష్మణ్ గారు అంటున్నారు వైసీపీ పార్టీలో ఎటువంటి మద్యం కుంభకోణం జరగలేదు. ఏదైతే ఇవాళ రాజ్ కసిరెడ్డి ఆడియో విడుదల చేశారో అది నిజమే. అలాగే మేము ఏదైతే మద్యం విక్రయించినటువంటి ఏవైతే 75 బ్రాండ్లు పర్మిషన్ ఇచ్చామో అవి గతంలో టీడీపీ ఇచ్చినటువంటి పర్మిషన్ కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే దీన్ని తీసుకొచ్చి ఈ రకంగా చేస్తున్నారు. ఒకవేళ నిజంగా మద్యం కుంభకోణం జరుగుంటే రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేయాలి కదా. ఢిల్లీలో ఇటు కేజ్రీవాల్ని కావచ్చు, ఎమ్మెల్సీ కవితను కావచ్చు అరెస్ట్ చేశారు. మరి ఈయన కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది కదా, ఎందుకు చేయట్లేదు అంటూ ఆయన అయితే ప్రశ్నిస్తున్నట్టు తెలుసు. దీని గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మద్యం పాలసీ మీద 2 విడతలుగా మీటింగు విజయసాయి రెడ్డి గారి ఇంట్లో జరగడం ఏంటి? అసలు అది ప్రభుత్వానికి సంబంధించిన మద్యం పాలసీ ఎక్కడ జరగాల? ప్రభుత్వ కార్యాలయంలో జరగాల, అంటే ఎక్సైజ్ ఆఫీస్లో జరగాల, ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో జరగాల, లేదంటే ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర పెట్టినా తప్పులేదు. అలాగా ఎక్సైజ్ మినిస్టర్ ఛాంబర్లో పెట్టినా తప్పులేదు. అలా కాకుండా విజయసాయి రెడ్డి అప్పటికి ఒక సాధారణ పార్లమెంట్ సభ్యుడు, ఆయన ఇంట్లో అసలు 2 సమావేశాలు జరగడం మొదటి తప్పు.
రెండోది, ఇప్పుడు 1000 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు రాగానే అరెస్ట్ చేసే ప్రభుత్వం కాదు మాది. స్పష్టంగా సిట్ విచారణ జరపాలా, విచారణలో ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే అరెస్టుల పర్వం అనేది జరుగుతుంది. అంతేగాని హడావుడిగా తొందరపడి వైసీపీ పాలనలో ఏదో చెమ చిటుక్కమంటే లోపల తీసుకుపోయి వేసినట్టు కాకుండా మేము అన్ని పూర్వాపరాలు విచారించి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇది ప్రజాస్వామ్యం. మధ్యయుగాల లాంటి రాచరిక పోకడలతో ఈ ప్రభుత్వం నడుచుకోవట్లే. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం. కాబట్టి ఏదో ఆరోపణలు వచ్చాయని చెప్పి రాత్రికి రాత్రి అర్ధరాత్రులు పోయి అరెస్ట్ చేసిన సాంప్రదాయం వారికి ఉంది, మాకు లేదు. అది మేము సమగ్రంగా విచారించిన తర్వాతనే ఎవరిని అరెస్ట్ చేయాలా ఏంటి అనేది అప్పుడు లోతుగా అధ్యయనం చేసిన తర్వాతనే ఈ అరెస్టుల పర్వాలు అనేవి జరుగుతాయి. ఇప్పుడు రాజీ కసిరెడ్డి గారికి నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన ఈ రోజుకి ఆడియో సందేశం ప్రసిద్ధ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థ ఏబిఎన్కి ఆడియో మెసేజ్ పంపించినట్టు మనం వార్తల్లో విన్నాం. అందులో ఆయన ఏం పేర్కొన్నాడు, నేను న్యాయపరంగా పోరాటం చేస్తున్నాను, మరి నేను ముందస్తు బెయిల్కి కూడా అప్లై చేశాను, అవసరమైతే నేను అప్పుడు హాజరవుతాను, అప్పుడు దాకా నేను హాజరు కానని ఆయన చెప్తున్నాడు. అంటే ఎన్నో అవకాశాలు, అనేకసార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. వారు అమ్మ అందుకున్నాయి ఒక నోటీస్ అని చెప్పాడు, తను అందుకున్నాను కొన్ని నోటీసులు అని చెప్పాడు. మరి అదేవిధంగా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇవన్నీ న్యాయ పోరాటం ద్వారా నేను ఏదో సాధిస్తాననే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. ఆల్రెడీ లుకౌట్ నోటీస్ జారీ చేశారు. అంతకుముందు ఏదన్నా విదేశాలకు పారిపోయి ఉంటే చెప్పలేం, కానీ లుకౌట్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన విదేశాలకు పారిపోవడం అంత సులభం కాదు. అదేవిధంగా ఇప్పుడు విజయసాయిరెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో వాసుదేవరెడ్డి ఇంతకుముందు ఉన్నటువంటి ఎక్సైజ్ కమిషనర్, అవును, పోతే ఎండి, ఇది బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి అయితేమి, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి సత్యప్రసాద్ అయితేమి, ఇంకా కొద్దిమంది, ఇంకా 2-3 పేర్లు ఉదాహరించాడు. ఈ లెక్కర్లో తనకేం సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. అదేవిధంగా మీరు ఎప్పుడు కావాలన్నా అప్పుడు నేను హాజరవుతాను సిట్టు విచారణకు అని చెప్పి విజయసాయిరెడ్డి చెప్పాడు. ఇది తీగిలాగితే డొంక కదిలింది అన్నట్టు మొత్తం మీద ఈ గజ దొంగలు, ఈ దోపిడీదారులు, ఈ వ్యాపార లావాదేవీల్లో వారికి మధ్య ఏదో మనస్పర్ధలు వచ్చాయి. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే పరిస్థితి వచ్చింది. మొత్తం నిజాలు వారి ద్వారానే తెలుస్తాయి భవిష్యత్తులో. ఆ తర్వాతనే ఈ అరెస్టుల పర్వం అనేది జరుగుతుంది. అరెస్టులు ఎందుకు చేయలేదంటే చెమ చిటుక్కుమనంగానే చేసే ప్రభుత్వం కాదని చెప్తున్నా. ఇది ఓకే, సమగ్ర విచారణ చేయాలా, ప్రజాస్వామ్యంలో ప్రజలకు నచ్చాలి మన విధానం, మనం తీసుకునే చర్యలు. ఆ ఉద్దేశంతోనే తొందరపడి అరెస్టులు చేయడంలే. అరెస్టులు చేయమని కాదు, నిర్ధారణకు రావాలా, స్పష్టంగా తేలాలా. తేలిన తర్వాతనే ఈ అరెస్టుల పర్వం ఉంటుంది. ఆ తర్వాత న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. అదేవిధంగా ఇప్పుడు రాజీ కసిరెడ్డి మాటల్లో నేను చాలా నిర్దోషిని అంటున్నాడు. సహజంగా ఇప్పుడు మనకు ఒక దొంగ, స్టోర్పురం దొంగ దొరికాడు. ఆయన పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి లేకపోతే 10 మంది పెద్దలు పిలిపించి ఏరా నువ్వు దొంగతనం చేసావంటారా అంటే వాడికి మంచినీళ్ళు ఇచ్చి కాఫీ ఇచ్చి నువ్వు నిజం చెప్పురా అంటే అయ్యో నాకు అన్నింపు నేను తెలియదు, నేను నిర్దోషిని, నా మీద అబండాలు వేస్తున్నారు అంటారు. అది సహజం. అదేవిధంగా మన ప్రజాస్వామ్యంలో పోలీసులు ప్రజాస్వామ్యబద్ధంగా నోటీసులు ఇస్తున్నారు. ఆ నోటీసులను చులకనగా చూస్తున్నారు, చాలా చులకనగా అనిపిస్తుంది. కానీ తర్వాత తీవ్రమైన పరిణామాలు ఉంటాయని అర్థం చేసుకోవట్లేదు. అంటే ఈ గ్యాప్లో వాళ్ళు న్యాయస్థానాలను ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకోవాలని. మిథున్ రెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి. ఆయన కూడా ఈరోజు సిట్టు విచారణకు వచ్చాడు. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా రేపో మాపో అందరూ సిట్టు విచారణకు తప్పదు. రాకపోతే అప్పుడు న్యాయస్థానాలే డైరెక్షన్ ఇస్తాయి సిట్టికి, లోపలేసేయండి అని. అప్పుడు అది ప్రజాస్వామ్యబద్ధం అవుతుంది. అప్పుడు దాకా వేచి చూడాలనేదే ఉద్దేశం. అయితే విజయభాస్కర్ గారు, ఇక్కడ ఏదైతే మన రాజ్ కసిరెడ్డి ఆడియో రిలీజ్ చేశారో, నాకు నోటీసులు వచ్చాయి, వచ్చిన 24 అవర్స్లోనే నేను రెస్పాండ్ అయ్యాను, కాకపోతే నన్ను విచారణ రావడానికి, నేను దోషాన్ని తేల్చడానికి మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి, ఆ ప్రూఫ్స్ పంపితేనే నేను విచారణకు వస్తానని చెప్పానంటూ ఆయన చెప్పాడు. ఇది ఎంతవరకు సమంజసం అంటారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఆ రైట్ ఉంటుందా? ఇప్పుడు మొత్తం వీళ్ళందరూ ఒక ఢిల్లీ సుల్తాన్ల కాలంలో చెహలగని 40 మంది సర్దార్లు ఉండేవాళ్ళు, ఒక ముఠా. అలాంటి ముఠా ఇది. ఈ ముఠాకి వ్యాపార లావాదేవీల్లో ఏ మనస్పర్ధలు వచ్చి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. పైగా డిజిటల్ పద్ధతుల్లో ఆ రోజు
జగన్ గవర్నమెంట్ కాలంలో డిజిటల్ పద్ధతుల్లో ఈ మద్యం వ్యాపార లావాదేవీలు జరగలేదు. అందువల్ల మొట్టమొదటిగా బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వర్ గారు ఇవి బయటికి తీసింది ఎలక్షన్ల ముందు. ఆ తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వీటిని గూర్చి పుంకాలుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో సిట్ విచారణ ప్రారంభమైంది. ఇప్పుడు డిజిటల్ పద్ధతుల్లో జరగాలి కదా, నేరుగా ఆర్థిక లావాదేవీలు ఎందుకు జరిగాయి అనేది ప్రధానమైన ప్రశ్న. నంబర్ 2, మరి వీళ్ళు భయపడకపోతే ఇంత దాంకోవాల్సిన అవసరం ఏముంది? భయం ఏముంది? అసలు తప్పు చేయనోడికి భయం ఏముంది? ఒకవేళ ఏదన్నా నీలాభినంద పడితే అది వెంటనే మాసిపోతుంది, అది ఎక్కువ సమయం నిలవదు. మరి ఆయన కసిరెడ్డి ఎందుకని అజ్ఞాతంలో ఉన్నాడు? అజ్ఞాతంలో ఉండి ఇప్పుడు దాకా అసలు ఆయన ఆచూకీ తెలియకుండా ఆయన ఈరోజు ఆడియో సందేశం పంపించాడు. ఆడియో సందేశం ఎక్కడి నుంచి పంపించాడు ఏంటనే తెలియదు. రేపో మాపో అవన్నీ వెలుగులోకి వస్తాయి. అదేవిధంగా లుక్అవుట్ నోటీస్ జారీ చేస్తున్నారు. లుక్అవుట్ నోటీస్ ముందే ఆయన విదేశాలకు పారిపోతే మనం ఏం చేయలేము. ఈ లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు కాబట్టి బహుశా ఉండొచ్చని భారతదేశంలోనే ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా సరే ఆయన న్యాయస్థానాలను నమ్ముకొని ఉన్నాడు. మరి న్యాయస్థానాల్లో ఎంతవరకు అంతకుముందు కూడా ఏదో అరెస్ట్ కాకుండా బెయిల్ తెచ్చుకున్న ఇది ఉంది. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించున్నాడు. మరి ఆ సుప్రీంకోర్టు డైరెక్షన్ కోసం ఎదురు చూస్తున్నా అన్నాడు. చూద్దాం. మరి కానీ తప్పు చేసిన వాడు ప్రభుత్వ పరంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళు, కుంభకోణాలకు పాల్పడిన వాళ్ళు ప్రజాస్వామ్యంలో తప్పకుండా చట్టం ఉచ్చులో బిగుసుకో తప్పదు. ఆ పరిస్థితిని తప్పించుకోవడం అసాధ్యం. పెద్దోళ్ళే ఇరుక్కున్నారు. వీళ్ళంతా ఆరితేని పెద్ద కుంభకోణాలు చేసిన వాళ్ళే దొరికారు. వీళ్ళంతా దొరక తప్పదు. ఏదో ఒక రోజు న్యాయం సత్యం వెలుగులోకి వస్తాయి. ఇలా అని చెప్పేసి ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏదో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మధ్య ఉన్న మనస్పర్ధల దృష్ట్యా ఆయనే కొన్ని విషయాలు కొన్ని కర్ర ఎరగకుండా పాము చావకుండా ఆయన సంభాషణ, ఆయన ప్రశ్నలకి జవాబులు ఎలా ఉన్నాయి సిట్టి దగ్గర కానీ లేకపోతే బయట ఆయన ప్రెస్ మీట్లో కానీ చిక్కకుండా దొరకకుండా ఆయన ఏదో తెలివిగా చెప్తున్నానని అనుకుంటున్నాడు. మరి ఆయనలో కూడా దోషాలు ఉంటే ఆయన మెడకు కూడా ఉచ్చు బిగుచుకుంటుంది. ఆయన ఏం తప్పించుకోలేడు. ఓకే, ఇదే అంశానికి సంబంధించి మస్తాన్ రావు గారు ఏదైతే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇటు రాజ్ కసిరెడ్డి అయితే ఈరోజు ఆడియో విడుదల చేశారు. ఆయన పలు అంశాలు కూడా మెన్షన్ చేసినట్టుగా తెలిసింది. దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? మస్తాన్ రావు గారు వినపడుతుందా? మ్యూట్లో ఉందండి మీది, అన్మ్యూట్ చేయండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఇది రాజ్ కసిరెడ్డి ఈరోజు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆడియోని అయితే రిలీజ్ చేశారు కదా, దాంట్లో ఆయన పలు అంశాలను పొందుపరిచారు. నాకు ఎలాంటిది లేదు, కేవలం వైసీపీ సభ్యుడు అని చెప్పి నన్ను ఈ రకంగా ఇరికిస్తున్నారు అంటూ కూడా ఆయన అయితే కొన్ని ఆరోపణలు చేశారు. ముఖ్యంగా విజయసాయి రెడ్డి మీద ఆయన ఎక్కువగా ఆరోపణలు చేశారు. ఆయన బండారం బయట పెడతాను మీడియా సాక్షిగా అంటూ చెప్పారు. ఎందుకు ఆయన లుక్అవుట్ నోటీసులు చేసిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఇన్ని రోజుల తర్వాత ఆయన స్పందించాల్సి వచ్చింది? గతంలోనే ఎందుకు ముందుకు స్పందించలేదు? గుడ్ ఈవినింగ్ అండి. ప్యానల్లో ఉన్న పెద్దలకు, మీకు ఫోర్ సైడ్ వీక్షకులు కూడా. ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి సిఐడి తర్వాత సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్ కొన్ని ఆధారాలను సేకరించింది. ఆధారాలను సేకరించిన నేపథ్యంలో వాసుదేవ్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం, ఆయన దగ్గర నుంచి కొన్ని రకాలైన స్టేట్మెంట్స్ తీసుకోవడం పాత్ర ఉంది. ఎక్సైజ్ పాలసీ రూపొందించడంలో కానీ, కంపెనీలకి కొనుగోలు ఆర్డర్లు మద్యానికి సంబంధించి ఇవ్వడంలో కానీ ఏ డెస్టిలరీకి ఇచ్చారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఈ విషయాలన్నీ కూడా రేటు నిర్ణయించడం కానీ ఇవన్నీ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించి రిటర్న్గా సిఐడి అండ్ సిట్ కలిపి వేరువేరు కావచ్చు వాళ్ళు కొన్ని సమాధానాలు సేకరించారు, వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. ఆ నమోదు చేసిన నేపథ్యంలోనే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు చూస్తే మిథున్ రెడ్డి గారికి కూడా. అంటే ఇప్పుడు మనం టోటల్గా చూసినట్టయితే సిఐడి ఏదైతే సేకరించిందో ఆ సేకరించిన దానిలో కొంత వాస్తవాలు ఉంటూ మనకు ఎట్లా అర్థం అవుతుందంటే, విజయసాయి రెడ్డి గారు కాకినాడ పోర్టుకు సంబంధించి సిఐడి హాజరైనప్పుడు ఆయన ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి నాదేం సంబంధం లేదు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారితో అని చెప్పేసి ఆయన
ఎవరు అడగకపోయినా కూడా చెప్పిన పరిస్థితి అయితే అక్కడ ఉంది ప్రెస్ మీట్లో సిఐడి కార్యాలయం బయట. సో అప్పటికే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది సిట్. ఆయన న్యాయస్థానాల్లో ఆ జ్యుడిషియరీ ఆయన కల్పించిన అవకాశాలను ఉపయోగించుకుంటా ఉన్నారు. మనం మామూలుగా పబ్లిక్ భాషలో చెప్పాలంటే ఆయన తప్పించుకుంటున్నారు, లేదా దొరకకుండా ఉండి ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుంటున్నారు అనేది చూడొచ్చు. ఇప్పుడు ఆయన కూడా చెప్పారు, నేను సుప్రీంకోర్టుకి వెళ్ళాను ముందస్తు బెయిల్ కోసం, హైకోర్టుకి వెళ్తే అక్కడ అంత కుదరలేదు, సో సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు ఏం నిర్ణయించింది అనేది వెయిట్ చేస్తున్నాం అని చెప్పి. ఈలోపు ఏమైంది, మళ్ళీ మన ఒక 2 అంశాలు చోటు చేసుకుంటాం. ఈ సిట్టు ఇవన్నీ జరుగుతుండగానే పార్లమెంటులో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మొత్తం ఆంధ్రప్రదేశ్లో గత 2019 నుంచి 24 మధ్య 99,000 కోట్ల రూపాయల మద్యం వ్యాపారం జరిగిందని, దానిలో 18,000 కోట్ల రూపాయలు మేర దుర్వినియోగం అయ్యాయని, దానిలో 4,000 కోట్ల రూపాయలు విదేశాలకు కూడా తరలిపోయాయి, దానికి సునీల్ రెడ్డి అని ఆయన కారణమని అన్ని పార్లమెంట్ సాక్షిగానే చెప్పారు. మనం కూడా పేపర్లో అన్ని చూసాం పార్లమెంట్లో మాట్లాడిన అంశాలు. ఆ తర్వాత రోజే ఆయన అమిత్ షా గారిని కలిసి వాటి వివరాలు ఆధారాలు అందజేసిన పరిస్థితి కూడా ఉంది. సో అదొక పక్కన ఉంది. ఒక పక్కనేమో విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి చెప్పారు. మళ్ళీ రెండోసారి కూడా విజయసాయి రెడ్డి గారు వచ్చి ఇంకా కీలకమైన విషయాలన్నీ కూడా, అంటే సిఐడి ఏం చేసిందంటే కాకినాడ పోర్టు తర్వాత ఈ మద్యానికి సంబంధించి కూడా ఆయనకి నోటీసులు ఇచ్చిన పరిస్థితి. సో విజయసాయి రెడ్డి గారు అటెండ్ అయ్యి మొత్తం చెప్పిన పరిస్థితి మనం చూసాం. ఏంటి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీకి సంబంధించి విధి విధానాలు మీద హైదరాబాద్లో ఉన్న ఆయన నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. దానికి వాసుదేవరెడ్డి గారు, కసిరెడ్డి ఐటీ సలహాదారుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి గారు, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ అధికారి సత్యప్రసాద్ గారు, వీళ్ళందరం కూడా అక్కడ కూర్చొని దీనికి సంబంధించి చర్చలు జరిగింది. ఆ చర్చల్లో కొంత ఆ నిర్ణయాలు మీద ఒక అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది అనేది ఆయన చెప్పారు. 2 సార్లు సమావేశం జరిగిందని కూడా చెప్పారు. అయితే సంపత్ కుమార్ గారు ఇక్కడ మీరు గమనించారా లేదో అర్థం కావట్లేదు, అసలు ఎక్సైజ్ మినిస్టర్ మనకి గత 5 సంవత్సరాలు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ గా నారాయణ స్వామి గారు ఉన్నారు. మరి నారాయణ స్వామి గారు ఏరి, నారాయణ స్వామి గారు అవసరం లేదా ఎక్సైజ్ మంత్రి? ఎందుకంటే ఆయన ఎస్సీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారండి. అసలు నారాయణ స్వామి గారు లేకుండా వీళ్ళు 5గురు కూర్చోవడం ఏంటి? ఆ రెడ్డి గారు, ఈ రెడ్డి గారు, ఇంకో రెడ్డి గారు, అధికారి రెడ్డి గారు అందరూ కలిసి కూర్చున్నారు. కూర్చొని నారాయణ స్వామి గారు ఒకవేళ నాకే తెలియదు ఆయనకి ఏమన్నా అధికారిక విధులు ఉన్నాయేమో తెలియదు, అలా అనుకుంటున్నాను నేనైతే. ఆయన మాత్రం లేకుండానే 2 సమావేశాలు జరిగినాయి అనేది విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. అసలు విషయం ఏంటంటే ఎక్సైజ్ ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్న సమావేశంలో జరగాలి ఎక్సైజ్ విధి విధానాలు పాలసీ, లేదంటే అధికారులు లేదా మంత్రివర్గ ఉపసంఘం ఏదైనా ఉంటే వాళ్ళలో జరగాలి, లేదంటే సంబంధిత శాఖ మంత్రి ఆధీనంలో ఒక సమావేశం నిర్వహించాలి, దానికి సంబంధించి చర్చలు జరగాలి. అవేవి లేకుండా అసలు ఎక్సైజ్ శాఖతో సంబంధం ఉన్న వాళ్ళు అక్కడ 2 ఉన్నారు ఆయన చెప్పిన దాని ప్రకారం. ఎవరు? వాసుదేవ్ రెడ్డి గారు ఏపీ ఎస్బీబీసీఎల్ చైర్మన్, బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్, ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ గారు ఉన్నారు. మిగతా 3గురికి అసలు ఈ విధి విధానాలు పాలసీలతో సంబంధం ఏంటో నాకైతే తెలియలేదు. అది మరి దర్యాప్తులో తెలుస్తారేమో నాకైతే. అయితే ఆ తర్వాత ఏంటి ఆయన ఏమంటారు, ఆదాన్ డిస్టిలరీస్ కి అదేవిధంగా డీ కార్డ్ అనే ఇంకో కంపెనీకి మద్యానికి సంబంధించి ఒక 60 కోట్ల దానికి 40 కోట్ల దానికి అప్పు ఇప్పిమంటే నేను మాకు బంధువులైన అరబిందో వాళ్ళకి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి 12.5% నేను అప్పు కూడా ఇప్పించడం జరిగింది అనేది కూడా చెప్పారు. ఇక్కడ ఒకటి గుర్తు చేస్తాను, విజయసాయి రెడ్డి గారు గతంలో ఏమన్నారంటే అసలు ఈ అరబిందో వాళ్ళు వ్యాపారాలు ఏం నాకు తెలియదు, మా అమ్మాయిని ఇచ్చాను కానీ వాళ్ళ వ్యాపారాల్లో నేను ఎక్కడ వేలు పెట్టడం కానీ కనీసం ఒక ఉద్యోగానికి సిఫారసు చేయడం కూడా జరగలేదని చెప్పారు. కానీ నేను గమనించింది ఏంటంటే 100 కోట్ల రూపాయలు అప్పు అయితే ఇప్పించారు. అంటే ఆయన గతంలో ఇచ్చిన స్టేట్మెంట్కి ఇప్పుడు కొంత డిఫరెన్స్ ఉందనేది నేను అబ్జర్వ్ చేసి చెబుతున్నాను. దాని వెనకాల ఎందుకు ఉంది? 100 కోట్ల రూపాయలు ఇచ్చే దానిలో 60 కోట్ల రూపాయలు మళ్ళీ ఇచ్చేశారు. 40 కోట్ల రూపాయలకు సంబంధించి ఇంకా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి నుంచి అరవిందోకి అందాల్సి ఉంది, అది ఇంకా ఫుల్ఫిల్ కాలేదని కూడా చెప్పారు. సో ఇవన్నీ ఇలా ఉంటే మళ్ళీ ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు నిన్న విజయసాయి రెడ్డి గారికి సంబంధించి మళ్ళీ ఒక పక్కన డెవలప్మెంట్ ఏం జరిగింది, మనకి మిథున్ రెడ్డి గారు వాళ్ళు అటెండ్ అయ్యారు. దాదాపు 8 గంటల పాటు ఆయన
సిట్ రాజశేఖర్ బాబు గారు, సిట్ చీఫ్ ఎవరైతే ఉన్నారో, విజయవాడ కమిషనర్ గారు కూడా ఉన్నారు, ఆయన విచారించడం జరిగింది. 8 గంటల పాటు ఆయన్ని మధ్యలో భోజన విరామ సమయం తప్ప అన్ని ప్రశ్నలు విజయసాయి రెడ్డి గారు 100 కోట్లు ఏంటి, 60 కోట్లు ఏంటి, 40 కోట్లు ఏంటి, మీ పాత్ర ఉందన్నారు, 2 సమావేశాలు జరిగినాయి అన్నారు, మీరు ఎందుకు వెళ్ళారు, ఇవన్నీ కూడా మరి ఆయన ఏం చెప్పారనేది ఆయనన్నా బయటకు వచ్చి చెప్పాలి కాసేపట్లో, లేదంటే సిట్ వాళ్ళన్నా లీక్లు వదలాలి. ఆ రెండిట్లో జరగదు. నెక్స్ట్ ఏంటి, అసలు వింతైన విషయం ఏంటంటే, మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో దర్యాప్తు సంస్థల దయనీయమైన పరిస్థితి ఇక్కడ అర్థం పడుతుంది. సంపత్ కుమార్ గారు చెప్పండి. దర్యాప్తు సంస్థలు ఏంటంటే, సంపత్ కుమార్ గారు కానీ, లేకపోతే మన లక్ష్మణరావు గారు కానీ, లేకపోతే నేను కానీ, మీరు కానీ బయటకు వెళ్తే ఒక చిన్న వయలేషన్ టాపిక్కి సంబంధించి ఇంకోటి అయితే మన బండి ఎత్తుకెళ్ళిపోతారు. ఇప్పుడు ఎలా ఉంటున్నారంటే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు మేము కాసేపు వస్తాం, రేపు వస్తాం, మా లాయర్ని తీసుకొని వస్తాం, లేదా ఆడియో రిలీజ్ చేస్తాం, ఆడియోలో వినండి కాసేపు, ఆడియో విన్న తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఏమైనా చెబితే అప్పుడు వస్తాను అంటే, అది వాళ్ళకున్న వెసులుబాటు. నేను దాన్ని కూడా విమర్శించను. అంటే అలాగా మన దర్యాప్తు సంస్థల తీరుతెన్నులు అలా ఉన్నాయి అనేది మనం చెబుతాం. అదే సామాన్యుల విషయం అయితేనేమో అక్కడ లేదే, వాళ్ళకి వ్యతిరేకమైన ప్రత్యర్థి పార్టీలు ఇప్పుడు మనం అక్కడ చూసాం. కేజ్రీవాల్, సిసోడియా, మనీష్ కుమార్ సిసోడియా, తర్వాత కవిత గారు, వాళ్ళ ఆడిటరు రోజుల తరబడి జైల్లో ఉంటారు. అదే ఇక్కడ వేల కోట్ల రూపాయలు ఆరోపణలు వచ్చినా కూడా మనకి పెద్ద సంబంధం లేదంటే మాత్రం వాళ్ళు వచ్చినప్పుడు ప్రశ్నలు అడిగి చేస్తూ ఉంటారు. నేననేది ఏంటంటే, ఎవరేం దోచుకున్నారో ఏంటో దర్యాప్తులో తేలాలి. కానీ కుంభకోణం జరుగుతుందని సాక్షాత్తు పార్లమెంట్లో భారత అత్యున్నత సంస్థ, అత్యున్నత శాసన వ్యవస్థ భారత పార్లమెంట్లోనే ఒక ఎంపీ ఆరోపించారు. అమిత్ షా గారికి కంప్లైంట్ చేశారు. ఓ పక్కన సిట్టు కొన్ని ఆధారాలు దొరికి అంటున్నారు, 4,000 కోట్ల రూపాయల మేర దుర్వినియోగం జరిగింది అంటున్నారు, మనీ లాండరింగ్ అంటున్నారు. ఈ ప్రజలకు సంబంధించిన ఆదాయ వనరు మీద వేరే వాళ్ళు ఎవరైనా దోచుకుని ఉంటే అది తక్షణం దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు శిక్షించి ఆ దుర్వినియోగం డబ్బులైన వేల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రభుత్వ ఖజానాకు చేరే విధంగా దర్యాప్తు సంస్థలు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సామాన్యులకు ఒక న్యాయం, లేకపోతే రాజకీయంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళకి ఇంకో న్యాయం ఉండే విధంగా ఉంటే కనుక ప్రజలు తక్షణం తర్వాత కాకపోతే ఎలక్షన్స్లో అయినా కూడా వాళ్ళు రియాక్షన్ వాళ్ళు చూపిస్తూ ఉంటారు. మనం చూసాం 2 సందర్భాలు, 2019లో చూసాం, 2024లో చూసాం. ఎలా రియాక్ట్ అవుతారు, ఎంత వైలెంట్గా ఉంటుంది ప్రజల యొక్క ఆన్సర్ అనేది కూడా చూసాం. సో నేననేది ఏంటంటే, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఒకటి బయటకు తెస్తా ఉన్నారు. ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారేమో నాకు సంబంధం లేదన్నారు, మళ్ళీ వాళ్ళ ఇంట్లోనేమో జరిగింది అంటున్నారు. మళ్ళీ 100 కోట్ల రూపాయలు, మామూలు విషయాలు కూడా కాదు, 100 కోట్ల రూపాయలు ఇచ్చారంటున్నారు. ఆయనకేమో నాకేం తెలియదని ఆడియో వదిలేరు. మళ్ళీ విజయసాయి రెడ్డి గారి చరిత్ర అంతా బయటపెట్టినారు. ఎవరి చరిత్రలు ఎవరు బయటపెట్టినా ప్రభుత్వానికి జరిగిన నష్టం ఏదైనా ఉంటే దాన్ని స్వాధీనం చేసుకొని మళ్ళీ తిరిగి ప్రభుత్వ ఖజానాకి చేర్పించే విధంగా దర్యాప్తు సంస్థలు కానీ, ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ, లేదా జ్యుడిషియరీ వ్యవస్థ కానీ ఆ విధంగా యాక్ట్ చేయాలనేది నేను చెప్తాను. అయితే మస్తాన్ రావు గారు, ఈ రాజకేశ్ రెడ్డి ఏమో నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటున్నారు, విజయసాయి రెడ్డి ఏమో నేను ఆయనకు 100 కోట్లు అప్పిపించానని చెప్తున్నారు. కానీ సిట్టు కూడా ఒక 3,000 కోట్లకు సంబంధించి మేము గుర్తించాము. అలాగే ఈడీ ఎంటర్టైన్మెంట్ అని, అలాగే రీసోర్స్ వన్ ఐటీ సొల్యూషన్స్ అని 2 కంపెనీలు, అది కూడా రాజకేశ్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ పేరు మీదనే ఒకే అడ్రస్ తోటి ఉన్నాయి. ఈ మూవీలలో పెట్టడం కానీ, ఒక ఐటీ టెక్ సంబంధించి కూడా ఈ మనీ లాండరింగ్ కానీ, మనీ బ్లాక్ వైట్ చేయడం లాంటివి ఇవన్నీ జరిగాయి. ఎలక్షన్స్ తర్వాత ప్రభుత్వం పోవడంతో ఇవన్నీ కూడా ఆగిపోయాయి అంటూ కూడా సిట్టు గుర్తించినట్టుగా దాని లావాదేవీలకు పరిశీలిస్తున్నట్టు కూడా చేస్తుంది. మరి ఈ రాజు చేసేదానికి, అలాగే ఈడీ మన సిట్టు చెప్పిన దానికి అసలు పొంతన ఉండట్లేదు. మరి దీని ఏ రకంగా చూడొచ్చు, భవిష్యత్తులో ఎట్లా సిట్టు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? సార్, ఇప్పుడు సంపత్ గారు, మనం లీకులు కావచ్చు, లేకపోతే వార్తాపత్రికల్లో మనం చూస్తున్నవన్నీ కావచ్చు, ఈడీ క్రియేషన్స్ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుకున్నాం అందరం, కాదు. ఈడీ క్రియేషన్స్ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ సంస్థ. సో దాని ద్వారా పెట్టుబడులు పెట్టి ఒక సినిమా తీశారని, లేదా కార్పొరేట్ హాస్పిటల్లో కూడా పెట్టుబడులు పెట్టారని, ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. లీకుల ద్వారా వస్తున్నాయి, వార్తాపత్రికలు చూస్తూ ఉన్నాం, యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉన్నాం, అన్ని చూస్తూ ఉన్నాం. అయితే దానికి సంబంధించి కసిరెడ్డి రాజశేఖర గారు ఏంటంటే, జస్ట్ ఆయన విజయసాయి రెడ్డి గారి మీద ఆరోపణలకు సంబంధించి, లేదంటే జ్యుడిషియరీలో ఆయన ఎలా ముందుకు వెళ్తున్నారనే దానికి సంబంధించి మాట్లాడారే కానీ, ఆయనకి ఏదైతే ఈడీ క్రియేషన్స్ అని కానీ, కార్పొరేట్ హాస్పిటల్లో కానీ, లేకపోతే ఆయన ఐటీ అసలు ఈ మధ్య ఆయన ఎందుకు చర్చించారని కానీ, ఇవన్నీ కూడా సమాధానం లేని ప్రశ్నలు. ఆయన బయటకు వచ్చి చెప్పాలి. ఇంకో ఆడియో రిలీజ్ చేస్తారని తెలియదు.
ఎందుకంటే సిఐడి వాళ్ళేమో అక్కడ విజయవాడలో కూర్చొని ఉంటారు, ఆయన ఆడియోలో వీడియోలో రిలీజ్ చేస్తూ ఉంటాం, మనం అందరం చూస్తూ ఉంటాం, లేకపోతే యూట్యూబ్ ఛానల్కో లేకపోతే మన ఛానల్కో లేకపోతే మిగతా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్కో పంపిస్తూ ఉంటే అలా చూస్తాం తప్పితే ఆ దర్యాప్తు సంస్థలు కూడా చేస్తారు. ఆయన ఆడియో రిలీజ్ చేసినప్పుడు ఆయన నిజం అంటే నిజం అని నమ్మాలి, అబద్ధం అంటే అబద్ధం అన్నాం. ఓకే ఓకే రైట్. దర్యాప్తు సంస్థలు చేష్టలు అడిగినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి వస్తాయి. ఓకే మస్తాన్ రావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. లక్ష్మణ్ రావు గారు, ఏదైతే మీ మద్యం కుంభకోణానికి సంబంధించి మీ నేతనేమో నేను ఎటువంటి కడిగిన ముత్యాన్ని అంటే చెప్తున్నారు, మీ మాజీ నేతనేమో అతనే కారకుడు, మొత్తం సూత్రధారి అతనే అంటున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే ఈ మద్యం పాలసీకి సంబంధించి 2 మీటింగ్లు కూడా జరిగితే ఇటు ఎక్సైజ్ ఆఫీస్లో కానీ లేదంటే ఏపీ సీఎం ఆఫీస్లో కానీ జరగాలి, కానీ ఒక సంబంధం లేని ఎంపీ కార్యాలయంలో ఎందుకు జరిగాయి? దాంట్లో అసలు ఎక్సైజ్ శాఖ మినిస్టరే లేడు, ఆ మినిస్టర్ లేకుండా ఈ 2 సార్లు ఈ మీటింగ్లు ఎందుకు జరిగాయి, దీని వెనుక కారణాలు ఏంటి అనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? సంపత్ కుమార్ గారు, విజయసాయి రెడ్డి గారి ఇంట్లో 2 సార్లు మీటింగ్ జరిగాయని విజయసాయి రెడ్డి గారు చెప్పారు అని అంటూ ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాలి. విజయసాయి రెడ్డి గారి ఇంట్లో ఎందుకు జరిగినాయి, కేబినెట్లో ఎందుకు చర్చించలేదు, లేదా సీఎం గారి ఇంటి దగ్గర ఎందుకు మాట్లాడలేదు, విజిలెన్స్ అధికారుల దగ్గర అదే ఎక్సైజ్ శాఖ మినిస్టర్ ఎందుకు పిలవలేదు, లేదా ఎక్సైజ్ శాఖ పోలీస్ ఆఫీసర్ దగ్గర ఎందుకు ఇది అవ్వలేదు అన్న విషయాన్ని ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలి. నిజంగానే కావాలని విజయసాయి రెడ్డి గారు ఆ మాట అన్నారా, నిజంగానే చర్చలు విజయసాయి రెడ్డి ఇంటి దగ్గర జరిగినాయా, లేదా ఆ విజయసాయి రెడ్డి గారు కావాలని అబద్ధం ఆడుతూ ఉన్నారు అన్నది మీరు రారాని యొక్క విచారణలో ఖచ్చితంగా బయటపడతాయి. సంపత్ గారు, మీరు అనుమతిస్తే మీరు లక్ష్మణరావు అనుమతిస్తే ఒక మాట చెప్తా. చెప్పండి. ఏం లేదు సార్, అంటే విజయసాయి రెడ్డి గారు ఓపెన్ ప్రెస్ మీట్ లో కాదు, ఆయన నేను సిఐడికి చెప్పానని చెబుతున్నారు, వాంగ్మూలం ఇచ్చానని చెప్తున్నారు. మామూలుగా ఇరిగేషన్ ప్రెస్ మీట్ లో చెప్పడం వేరు, సిఐడికి వాంగ్మూలం ఇచ్చానంటున్నారు లోపల. సో అదొక్కటే కరెక్షన్, ఏం లేదు. ఓకే లక్ష్మణరావు గారు కంటిన్యూ. సంపత్ కుమార్ గారు ఖచ్చితంగా సిఐడి వారికి విజయసాయి రెడ్డి గారు ఆ విషయం చెప్తే ఖచ్చితంగా నీకు తెలుస్తారు, ఎందుకు అక్కడ ఎందుకు జరగాల్సి వచ్చింది, ఎందుకు వీళ్ళు ఎక్సైజ్ శాఖ మినిస్టర్ లేకుండా ఎందుకు పెట్టారు, ఖచ్చితంగా వాళ్ళు బయటికి తీస్తారు. తప్పేముంది? ఇప్పుడు నిజంగా విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు జరిగింది, అక్కడ ఏ వాదతో పెట్టారు విజయసాయి రెడ్డి గారికి, ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారికి వీళ్ళకి ఎటువంటి సంబంధాలు ఏమున్నాయి, దేనికి పెట్టారు అన్నది వాళ్ళ విచారణ వాళ్ళు వ్యక్తపరుస్తారు. నేనేమంటానంటే ఖచ్చితంగా నిజంగానే వీళ్ళకి సంబంధం ఉంటే, వీళ్ళు అవినీతికి పాల్పడ్డారని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు దాన్ని ప్రజా సమక్షంలో బయలుపరచాలి. అంతేగాని ఈ రోజున ఏదో మా పార్టీకి దాన్ని ఆపాదించి ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రకంగా జరిగిందని ప్రజలు మభ్య పెట్టే రకంగా చేస్తే మాత్రం కరెక్ట్ కాదన్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఏదైతే ఒక పక్కన చిట్టు దర్యాప్తు చేస్తుందో, ఒక పక్కన సిఐడి దర్యాప్తు చేస్తుంది, నిజంగానే అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు ఏమైనా జరిగితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్తూ ఉన్నాం మేము. ఏమన్నారు కంటిన్యూ. లక్ష్మణరావు గారు, ఏదైతే ఇప్పుడు మీ నాయకుడికి ఏం సంబంధం లేదంటున్నారు, ఎవరైతే రాజకాష్ రెడ్డికి సంబంధం లేదంటున్నారు కదా, నేను ఏదైతే సుప్రీంకోర్టుకి వెళ్ళి నేను ముందస్తు బెయిల్ కోసం నేను ప్రయత్నాలు చేస్తున్నాను, లీగల్గా వెళ్తున్నాను వ్యక్తి, నాకు నేను కడిగిన ముత్యం లాంటి వ్యక్తిని అన్నటువంటి వ్యక్తి ఎందుకు పోలీసులు ఆ సిట్ నోటీసులు ఇచ్చిన వెంటనే ఎందుకైనా రియాక్ట్ అవ్వలేదు, ఎందుకు ఆ సిట్కి కానీ సిఐడికి కానీ సహకరించలేదు? సహకరించలేదని ఎందుకంటారంటే ఖచ్చితంగా సహకరిస్తా, దానికి ఉన్నటువంటి ఆ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో మనకు నోటీసులు ఇచ్చినటువంటి ఏ టైంలో మనం స్పందించాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఆ టైం పీరియడ్లో ఖచ్చితంగా స్పందించకనే ఉండరు. కానీ ముందస్తు బెయిల్కి ఎవరైనా వెళ్ళొచ్చండి, ముందస్తు బెయిల్కి ఎవరైనా ఎవరైనా వెళ్తారు. ఎందుకంటే మన మీద ఒక అభియోగం వచ్చింది, మనం ఫలానా దాంట్లో పెద్ద స్కామ్ అనే అభియోగం వచ్చి మనల్ని అరెస్ట్ చేస్తారనే ఒక ప్రచారం జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు న్యాయస్థానాలకి ఆచరించి ఖచ్చితంగా వాళ్ళు మాకు ముందస్తు బెయిల్ కావాలని కోరుకుంటారు. ఏదైనా న్యాయబద్ధంగా వెళ్తారు, ఎందుకంటే న్యాయబద్ధంగా ఖచ్చితంగా వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు నిజంగానే వాళ్ళ వైపు ఏమైనా వాళ్ళు చేసిన దాంట్లో తప్పుడు ఇదేమైనా ఉంటే మాత్రం న్యాయస్థానాలు బెయిల్ మీరు విచారణకు సహకరించండి, ఖచ్చితంగా విచారణకు సహకరించిన తర్వాత ఏమైనా తర్వాత అప్పుడు మీరు బెయిల్కి అప్పీల్ చేయండి అని చెప్తామండి. సో అవన్నీ కూడా ఏంటంటే
ఆ రాజకీయంలో ఒక భాగంగా ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా ఇచ్చేసినప్పుడు ఖచ్చితంగా ఆ విధంగా ముందుకెళ్తారు కాబట్టి ఇవన్నీ సర్వసాధారణ సంపత్ కుమార్ గారు. ఏదైనా కొంత టైం ఇప్పుడే కదా అందరిని పిలుస్తూ ఉన్నారు 1 by 1, ఎవరెవరు ఏం చెప్తూ ఉన్నారు చూసిన తర్వాత నిజంగా అందరూ ఎంత మేర అవినీతి జరిగింది ఏంటనేది బయటకు వస్తే దాన్ని బట్టి మేము మాట్లాడుతాం. లేదు ఇదంతా గాలి కబుర్లే, విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన మాటలు గాలి కబుర్లే, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రక్రియ జరుగుతుంది అనేది కొద్ది రోజుల్లో వాస్తవాలు అవాస్తవాలు ఏంటనేది బయటపడతాయి. అయితే లక్ష్మణరావు గారు మీరు అంటున్నారు విచారణలో తేలుతాయి, విచారణ తేలుతున్నాయి అంటున్నారు. మరి ఇప్పటికీ 4 సార్లు నోటీసులు ఇచ్చారు, అతను ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదని లుకౌట్ నోటీసులు ఇచ్చారు. కానీ అతను వచ్చి సహకరించి నిజాలు ఏంటనేది సిట్టుకు కానీ సిఐడి అధికారులు కానీ చెప్తేనే కదా అందులో నిజాలు ఏంటి, విజయసాయి రెడ్డి ఆరోపణలు చేస్తున్నారా లేదంటే నిజంగానే కుంభకోణం జరిగిందని బయటకు వచ్చేది. విచారణకు హాజరు కాకుండా ఆ లుకౌట్ నోటీసులు ఇచ్చేంత వరకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏదో ఒక ఆడియో సందేశం పంపి నేను ఇలాంటివన్నీ నేను న్యాయపరంగా పోతున్నాను అన్నం దేనికి సంకేతం అంటారు మీరు? సార్ ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను సార్, ఆయనకున్నటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాలు తీసుకుంటారు. ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, దీనిపైన ఏంటి అని వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు వాళ్ళు వెళ్తారు. లేదు సార్ మనం ముందస్తు బెయిల్కి పెడదామంటే ముందస్తు బెయిల్కి పెడతారు. లేదు సార్ ఒకసారి విచారణకు హాజరవ్వండి అంటే హాజరవుతారు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకున్నటువంటి ఎవరైతే అడ్వకేట్స్ ఉంటారో, లాయర్లు ఉంటారో వాళ్ళు చెప్పిన సలహా మేరకు వాళ్ళు నడుచుకుంటారు. కాబట్టి చూడాలి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు మళ్ళీ విచారణకు హాజరవుతారటనే ఆయన మొన్ననే చెప్పారు. 24 గంటల ముందు నాకు నోటీసులు ఇవ్వగానే 24 గంటల ముందు స్పందించాను. అది కూడా మా ఇంట్లో ఎవరు లేనప్పుడు మా అమ్మగారికి ఎవరికో మరి నోటీసులు ఇచ్చారని ఆయన చెప్తా ఉన్నారు. చూద్దాం ఏంటనేది. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు బయటకు వచ్చి విచారణకు సహకరించి ఆయన ఏమో వాగ్మానం ఇస్తారు, ఆయన ఏం చెప్తారు అనేది ఆయన చెప్పిన దాన్ని బట్టి మాట్లాడవలసిన అవసరం ఉంటుందండి. ఓకే, రైట్. విజయభాస్కర్ గారు ఇప్పుడు వీళ్ళంటున్నారు, లక్ష్మణరావు గారు అంటున్నారు ఆ విచారణకు హాజరైతే అన్ని నిజాలు తెలుస్తాయి, ముందస్తు బెయిల్కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని అంటున్నారు. అలాగే మసన్ రావు గారు అంటున్నారు మరి సిఐడి కానీ సిట్ కానీ గతంలో విజయసాయి రెడ్డి చెప్పిన దానికి ఇప్పుడు వచ్చి ఆయన బయటకు చెప్పిన దానికి అసలు పొంతం లేదు, నాకు అరబిందో సంస్థకి ఎటువంటి సంబంధం లేదని గతంలో చెప్పారన్నారు. ఇప్పుడేమో చెప్పారు విజయసాయి రెడ్డి గారు జస్ట్ చుట్టరికం మాత్రమే, కానీ నేను ఎటువంటి లావాదేవీ లేవు. ఇప్పుడేమో సిఫార్సు చేశాను 100 కోట్లు 100 కోట్లు చేశాను. అవును, వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకుంటానని నా దగ్గరకు వస్తే నేను సిఫార్సు చేశాను. ఆ విజయసాయి రెడ్డికి దగ్గర బంధువు శరత్ చంద్రారెడ్డి ఎవరో కాదు అల్లుడు. పోతే నెల్లూరు జిల్లా ఆయనది పెయ్యలపాలెం గ్రామం. అంటే అలా విజయభాస్కర్ గారు నేను అలా అనేది ఆయన ఏమన్నారంటే నాకు అరబిందో సంస్థ నాకు సంబంధాలు ఏమి ఉండవు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళే, మా అమ్మాయిని ఇచ్చుకున్నాం కాబట్టి నేను పెద్దగా అదే మీరు చెప్పింది అదే. అయితే ఆనాడు మాకు బంధుత్వమే తప్పితే ఇతరత్ర సంబంధాలు లేవన్న మనిషి ఇప్పుడు నేను సిఫార్సు చేసేది రూపాయి కాదు, 10,000 కాదు, 1,00,000 కాదు, 100 కోట్లు తాను సిఫార్సు చేసి 100 కోట్లు ఇప్పించారన్నాడు. అందులోనే అసలు మర్మం ఉంది. అసలుకి లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం, దర్యాప్తు చేయాల్సిన అవసరం అక్కడే ఉంది. విజయసాయి రెడ్డి ప్రతిఫలాపేక్ష లేకుండా 100 కోట్ల రూపాయలు సిఫార్సు చేసి ఇప్పించాడు అనుకోవడంలో నేను నమ్మను. ఆయన ప్రతిఫలాపేక్ష లేకుండా చేశాడంటే. అదేవిధంగా వీళ్ళకి శరత్ చంద్రారెడ్డి ఇచ్చాడంటే అక్కడ కూడా ఏదో వాళ్ళకి ఏదో ఆశలు చెప్తేనే మరి ఇవన్నీ వెలికి తీయాల్సింది దర్యాప్తు సంస్థలు. ఇది లోతైన అధ్యయనం దర్యాప్తు సంస్థలు చేయాలి. శరత్ చంద్రారెడ్డి పాత్ర ఏంటి, విజయసాయి రెడ్డి పాత్ర ఏంటి, ఈ రాజీ కసిరెడ్డి కానీ, వాసుదేవరెడ్డి కానీ, ఎక్సైజ్ ఉన్నతాధికారి సత్యప్రసాద్ కానీ, ఇంకా ఎట్సెట్రా 2-3 ఉన్నారు. వాళ్ళందరి విషయాలు అసలు ఏంటి, ఏమి 2 సార్లు విజయసాయి రెడ్డి ఇంట్లో సమావేశం అంటేనే ఆడొక గూడుపుట అని దాగి ఉందనేది అర్థమవుతుంది. అక్కడే ఎవరికైనా అర్థమవుతుంది ఇది వాళ్ళు ఒక ప్రైవేటు అంటే అధికారం అంటే ఇక మన ఇళ్లలో సమావేశాలు పెట్టుకొని ఇదిగో ఈ పాలసీ ఇట్లా తయారు చేద్దాం, దీనివల్ల మనకి ఇంత ఆర్థిక లబ్ధి చేకూరుతుంది, ఈ విధంగా మనం బాగుపడవచ్చు అని చెప్పేసి వీళ్ళు దాన్ని ఒక వ్యాపారంగా ఎలా మార్చాలా, ఆ పాలసీ మనకి ఎట్లా వ్యాపారపరంగా అనుకూలంగా ఉండాలా, డిస్టిలరీస్ని ఏ విధంగా మనం బినామీగా ఇది చేసుకోవాలి, అదేవిధంగా డిజిటలైజేషన్ ద్వారా ఎట్లా చేయాలి, డిజిటలైజేషన్ పెడితే వచ్చే ఇబ్బంది ఏంటి,
ఆర్థిక లావాదేవీలు ఎప్పుడులాగానే జరిపితే, పాత రోజుల్లో జరిపితే మనం ఎంత బెనిఫిట్ పొందొచ్చు, అదేవిధంగా మనం ఎన్ని బ్రాండ్స్ తీసుకురావచ్చు, ఆ బ్రాండ్స్కి మనం ఏ విధంగా ఎంత కమిషన్ పొందొచ్చు, ఇవన్నీ చర్చలు ప్రైవేటుగా జరగాలి కాబట్టి విజయసాయి రెడ్డి ఇంట్లో ఆ సమావేశాలు పెట్టుంటారు. అయితే సమావేశం పెట్టుంటారు కానీ అక్కడికి సంబంధిత మినిస్టరే లేదు కదా. ఎస్ అదే అది ఆ విధానం తప్పు. ఒక ఎక్సైజ్ పాలసీ గవర్నమెంట్ తరఫున వేల కోట్ల రూపాయల సంవత్సరానికి లావాదేవీలు జరిగే ఒక మద్యం వ్యాపారంలో విజయసాయి రెడ్డి ఇంట్లో పెట్టడాన్ని దాన్ని ఒక క్రైమ్గా భావించాలి. అదొక క్రైమ్. పైగా దాని వెనక ఒక కుట్ర ఉంటేనే ఆ విధంగా జరిగింది. ఒక కాన్స్పిరసీ అంటే ప్రజాధనాన్ని దోపిడీ చేయడానికి, ప్రభుత్వ ధనాన్ని, ప్రభుత్వ ఆదాయాన్ని, ప్రజల సొమ్ముని వీళ్ళు దోపిడీ చేయడానికి ఒక కుట్ర పన్నారు విజయసాయి రెడ్డి ఇంట్లో సమావేశంలో. అంతరార్థం అది. కాబట్టి దాని మీద ఒక కేసు బుక్ చేయాలి. అసలు అక్కడ సమావేశమైన దానికి అందుకు సహకరించిన ఉన్నతాధికారుల ముందు ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా వీళ్ళ మీద చర్య తీసుకోవాలి. మద్యం కుంభకోణం సంగతి పక్కన పెట్టండి. ముందు అసలు ఆ సమావేశానికి సంబంధించే వీళ్ళ మీద కేసులు బుక్ చేయాలి. ఆ సమావేశం విజయసాయి రెడ్డి ఇంట్లో పెట్టడంలో విజయసాయి రెడ్డి మీద కేసు బుక్ చేయాలి. అదేవిధంగా ఆ సమావేశానికి హాజరైన ఇతరులందరి మీద, ఎక్సైజ్ అధికారులు అయితే ప్రైవేటు వ్యక్తుల మీద కేసులు బుక్ చేయాలి. అసలు మద్యం పాలసీని విజయసాయి రెడ్డి అనే ఒక ప్రైవేటు వ్యక్తి ఇంట్లో నిర్ధారించేది ఏంటి? అది ముఖ్యమంత్రి గారి ఇంట్లో జరగాలి, ఎక్సైజ్ మినిస్టర్ ఇంట్లో జరగచ్చు, లేదంటే ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో, ఎక్సైజ్ మినిస్టర్ ఛాంబర్లో జరగాల. మరి అలా కాకుండా విజయసాయి రెడ్డి ఒక ఎంపీ ఇంట్లో పెట్టారంటేనే దాని అర్థం ఏంటి? ఒక ఎంపీ ఇంట్లో పెట్టారు, దాంట్లో మళ్ళీ ఇంకొక ఎంపీ పార్టిసిపేట్ చేశాడు. దాన్ని బట్టి ఏమనుకోవాలా? ఇది పెద్ద గూడుపుటాని, దీని వెనక పెద్ద కుంభకోణం ఉంది, దీని వెనక పెద్ద కుట్ర ఉంది, ఏ విధంగా ప్రజాధనాన్ని లూటీ చేయాలో అక్కడ చర్చలు జరిగాయి, ఏ రకంగా దాన్ని జురుకు తాగాలి, జుంటు తెనియేలాగా, పట్టిక బెల్లంలాగా ఏ విధంగా దాన్ని భక్షించాలనే కుట్రలు అక్కడ నివాసంలో జరిగాయనే స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ముందు ఆ సమావేశం కావడాన్ని ఒక తీవ్రమైన నేరంగా పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కూడా ఒక కేసు బుక్ చేయాల్సిన అవసరం ఉంది. సిట్ అధికారులు 2 తర్వాత మద్యం కుంభకోణం మీద ఇవన్నీ లోతైన దర్యాప్తు అవసరం. ముందు ఆ మీటింగ్కి సంబంధించి నిజాలు నిగ్గు తేల్చాలి. పైగా ఆయన వాంగ్మూలంలో మస్తాన్ రావు గారు అనలిస్ట్ గారు చెప్పినట్టు వాంగ్మూలంలో పేర్కొన్నాడు విజయసాయి రెడ్డి గారు, నా ఇంట్లోనే 2 సమావేశాలు నిర్వహించాను. దొంగ అసత్యాలు మాట్లాడేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు చివరికి ఎక్కడో చోట దొరక్కపోరు. విజయసాయి రెడ్డి పొరపాటున తన ఇంట్లో సమావేశాలు పెట్టామని చెప్పేసి తానే చెప్పుకున్నాడు. ఇప్పుడు దొరికిపోయాడు అక్కడే. పైగా 100 కోట్లకి సిఫారసు చేశాడంటే ఆయన ప్రతిఫల అపేక్ష లేకుండా చేయడు. అదేవిధంగా శరత్చంద్రారెడ్డి ఇచ్చాడంటే ఆయన వడ్డీ కాదు, ఈ రోజుల్లో 12% అంటే ₹1 ఇంట్రెస్ట్కి అసలు ఆయన వడ్డీ. శరత్చంద్రారెడ్డి వడ్డీ వ్యాపారస్తుడు కాదు, ఇక్కడ వడ్డీ కోసం కాదు ఆయన ఇచ్చింది. ఏమర్థం అవుతుందంటే ఇన్ని వేల కోట్ల మద్యం వ్యాపారం జరుగుతుంది. మనం ఈ విధంగా బినామీగా ఈ డిస్టిలరీస్, బేవరేజ్ సంబంధించిన లావాదేవీలు నిర్వహిస్తే ఇన్ని వేల కోట్ల ఇదిలో మీరు పెట్టుబడి పెట్టండి, ఈ విధంగా మీకు ఇంత వాటా వస్తుందని చెప్పి ఏదో ఆశలు చెప్తేనే శరత్చంద్రారెడ్డి 100 కోట్లు ఇవ్వడానికి సహకరించి ఉంటాడని నేను అభిప్రాయపడుతున్నా. అయితే ఇంకోటి మస్తాన్ రావు గారు అన్నట్టు ఏదైతే సిట్ అధికారులు కావచ్చు, సిఐడి అధికారులు ఆయన ఆడియో రిలీజ్ చేస్తున్నారు, వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. కానీ మరి ఎందుకు దీంట్లో స్పీడ్ ఎందుకు పెంచట్లేదు, అతను తీసుకురావడానికి వీళ్ళు ఎందుకు ప్రయత్నాలు చేయట్లేదు అంటూ మస్తాన్ రావు గారు ఒక సందేహం చేశారు. ఎందుకు దీంట్లో కూటమి ప్రభుత్వం ఏమైనా స్లోగా నడుచుకోండి, స్లోగా చూసి వ్యవహరించని చెప్పిందంటారు. విజయ్ మాల్యా ఉన్నాడు, నీరవ్ మోడీ ఉన్నాడు, లలిత్ మోడీ ఉన్నాడు, ఇంకొక ఆయన చోక్సా ఏదో ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడెక్కడో దాక్కొని ఉన్నారు. అందరూ వస్తున్నాయి, తొందరలో అందరూ వస్తున్నారు. ఒక ఆయన మోడీని అక్కడి నుంచి పట్టుబడ్డాడు. ఎక్కడ పట్టుబడ్డాడు? అదేదో దేశంలో పట్టుబడ్డాడు, ఒక చిన్న దేశంలో. మరి అక్కడి నుంచి మన ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది, రేపో మాపో ఆయన తీసుకురాబోతున్నారు. ఇవన్నీ చట్టపరంగా పోయేటప్పుడు కొంత ఆలస్యం అవుతుంది. అదే ఇప్పుడు మనకు నచ్చని వాళ్ళని, లేకపోతే చిన్న ఆరోపణలు, ఎవరో వాళ్ళ మీద ఏదో ఆరోపణ చేస్తారు, వెంటనే లోపలేయడం పెద్ద పని కాదు. ఇవన్నీ ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యంలో 10 మందికి నచ్చే విధంగా ఏ పని చేసినా నచ్చే విధంగా ఉండాలి. ఆ ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టబద్ధంగా చేయమంది.
అందువల్ల వాళ్ళు దర్యాప్తు సంస్థలు వేగం పుంజుకోవట్లేదు, వేగంగా చేయడం లేదు. దర్యాప్తు సంస్థలు చురుగ్గానే ఉన్నాయి. అలా వాళ్ళు దర్యాప్తు సంస్థల్లో ఉండేటటువంటి కొంతమంది ఏదన్నా అతివేషాలు వేశారంటే వాళ్ళు సస్పెండ్ కావడం, డిస్మిస్ కావడం అనేది ఉంటుంది. అందులో సందేహం లేదు. పోతే వాళ్ళ నిజాయితీని కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ మీద నిఘా పెట్టుంటుంది. దర్యాప్తు సంస్థల మీద కూడా అన్ని రకాల నిఘా ఉంటుంది. అందుకని వాళ్ళని గురించి మనం అపోహపడాల్సిన పని లేదు. కాకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ అధినేత ప్రజాస్వామ్యబద్ధం అంటున్నాడు కాబట్టి గత ప్రభుత్వం చేసినట్టు మనం చేస్తే మనకి వాళ్ళకి తేడా ఉండదు. మన వైఖరి స్పష్టంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన దర్యాప్తు చేయమన్నాడు. చేస్తున్నారు, జరుగుతున్నాయి. త్వరలో తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా మొత్తం వీళ్ళందరూ ఒకరికొకరు ఈ వ్యాపారాలు చేసేవాళ్ళకి, ఈ అధికారం కోసం పాకులాడేవాళ్ళు, ఈ కుట్రలు కుతంత్రాలు ఏదో ఒక రోజు వాళ్ళే దుమ్మెత్తి పోసుకుంటారు. ఒకరినెత్తినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాం. అందులో భాగమే ఈ మద్యం కుంభకోణం. త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇంకా ఇవే కాదు, చాలా ప్రభుత్వ శాఖల్లో జరిగిన అవినీతి కూడా అన్నీ బయటకు వస్తాయి. ఈ అధికారులు వాళ్ళంతా ఏమీ రక్త సంబంధికులు కాదు. పోతే వాళ్ళు ఎవరెవరో ఇవన్నీ ఆశలతో జరిగినాయి, పోతే దురాశలతో జరిగినాయి. కాబట్టి ఇవన్నీ ఏదో ఒక రోజు బయటకు వస్తాయి. దర్యాప్తు సంస్థలు చిక్కుతారు. ఇవన్నీ దర్యాప్తు సంస్థలు పకడ్బందీగా ఛార్జ్షీట్ బిగిస్తారు. ఆ తర్వాత అప్పుడు అరెస్టుల పర్వాలు జరుగుతాయి. తర్వాత న్యాయస్థానంలోనే వాళ్ళకి విధించే శిక్షలు అవి విధిస్తాయి. అంతేగాని ఇప్పుడు వాళ్ళు న్యాయ ప్రక్రియలో భాగంగా వీళ్ళు ఏదో మాకు అరెస్టుల భయం ఉంది, ఈ విధంగా మా మీద ఆరోపణలు వస్తున్నాయి అని చెప్పి కోర్టులకు పోయినప్పుడు కోర్టులు ఏదో తాత్కాలికంగా బెయిల్ ఇస్తుంటాయి, ముందస్తు బెయిల్ ఇస్తుంటాయి. మరలా ఏం సూచించింది మిథున్ రెడ్డికి కూడా సిట్టికి సహకరించమని. అవును, కోర్టు మరలా అక్కడ పాయింట్ లేవదీసింది కదా, మీరు సిట్టికి సహకరించాలా, వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరు కావాలా. అలా కాని పక్షంలో ఇబ్బంది ఎదుర్కొంటారు అనే అర్థంలో అంతరార్థం అదే కోర్టులు. కాకపోతే తాత్కాలిక ఉపశమనం కల్పించింది. ఏది మీకు కొంత టైం ఇస్తున్నాం, జాగ్రత్తగా ఉండండి, ఏమైనా ఉంటే తప్పు చేసి ఉంటే ఇవన్నీ చెప్పేసేయండి అని అర్థం. అంతేగాని వాళ్ళకి రక్షణ కల్పించడానికి న్యాయస్థానాలు అవకాశం ఇలా. అవును, అంతేగాని అట్లాగే పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన్ని 4 సార్లు పిలిచామంటున్నారు నోటీసులు, ఆయన 2 సార్లే అంటున్నాడు. 2 సార్లు అంటున్నాడు. అందులో ఒకటి మా అమ్మకి ఇచ్చారు నోటీస్ అంటున్నాడు, ఒకటే నాకు అందింది అంటున్నాడు. అజ్ఞాతంలో నువ్వు ఏ తప్పు చేయకపోతే, కసిరెడ్డి గారు మీరు ఏ తప్పు చేయకపోతే ఎందుకు అజ్ఞాతంలో ఉన్నారు, ఎందుకు భయపడుతున్నారు చెప్పండి. మీలో ఏదో ఆందోళన ఉంటేనే కదా, మీరు ఏదో తప్పు చేస్తుంటేనే కదా భయపడ్డం. నిర్భయంగా ఎందుకు స్వేచ్ఛగా ఇప్పుడు అందరితో పాటు బయట ప్రపంచంలో లేకుండా ఎందుకు మీరు దాక్కోవాలా? మరి మీరు వచ్చేసేయండి. మీరు ఇంత నిజాయితీ పరులైతే ఇప్పుడు నాది ఏ తప్పు లేదు, నేను నిర్దోషిని అంటున్నారు. మీరు ఆడియో సందేశంలో అంత నిర్భయంగా చెప్పారే, మరి అదే నిర్భయత్వంతో మీరు అందరితో పాటు బయటకు వచ్చి చెప్పండి సిట్కి. మరి ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు అజ్ఞాతంలో ఉన్నారు? ఏదో లోపం ఉంటేనే కదా అని నలుగురు అనుకుంటారు కదా, మేము అనుకోవడం కాదు, అందరూ అనుకుంటారు. అది అట్లాగే విజయసాయిరెడ్డిలో లోపాలని చెప్పండి. విజయసాయిరెడ్డిని మంచోడని ఎవరు అనడం లేదే, ఆయన శకుని అనేది అందరికీ తెలుసు, శల్య సారథ్యాలు చేస్తాడని తెలుసు. పోతే ఆయన ఇదే కాదు, ఆయనతోటి చదువుకున్న చార్టెడ్ అకౌంటెన్సీ చేసిన వాళ్ళు నాకు తెలుసు నెల్లూరు జిల్లాలో. వాళ్ళు నాతో చెప్పారు, ఈయనేం పెద్ద మనిషి కాదు, ఈయన చార్టెడ్ అకౌంటెన్సీ చదివేటప్పుడే సీఏ పూర్తి కాకముందు, పూర్తి అయిన తర్వాత మెడ్రాస్లో ఒక ఇదే ఫైనాన్స్కి సంబంధించిన ఒక కంపెనీ పెట్టాడు. అక్కడ పబ్లిక్ని చీట్ చేసి వచ్చాడు. రైట్. సరే, నేను వాళ్ళని వివరాలు అడిగితే వాళ్ళు మరలా పూర్తిగా చెప్పలా, అంటే జ్ఞాపకం లేదన్నారు. అదే విజయసాయి రెడ్డికి సంబంధించి పలు ఆరోపణలు కూడా గతంలో వచ్చాయి. మీడియా వేదిక కావచ్చు, ప్రజల్లో కూడా వెళ్ళాయి, మనం చూసాం. కాకపోతే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి విజయసాయి రెడ్డి అనేవాడు మధ్యయుగాల నాడు రాజుల పక్కన ఉండాల్సిన వాడండి, సలహాదారుడుగా. కుట్రలు కుతంత్రాలు పొందడానికి పక్క రాజ్యం మనకి వ్యతిరేక రాజ్యం ఉంది, దాన్ని ఎలా కలుపుకోవాలా ఏంటి అని చెప్పి వీటికి పనికి వస్తాడు. ప్రజాస్వామ్యానికి పనికి వచ్చేవాళ్ళు కాదు వీళ్ళంతా. వీళ్ళంతా ఈ మధ్యయుగాల నాటి మనుషులు కానీ ఈ కాలపు మనుషులు కాదు. ప్రజాస్వామ్యానికి అసలు పనికిరాదు వీళ్ళు పాలనా వ్యవహారాలకి. కాకపోతే ఇన్ ది నేమ్ ఆఫ్ డెమోక్రసీ దే ఆర్ యాక్టింగ్ లైక్ దిస్. ఓకే, రైట్.
మస్తాన్ రావు గారు ఏదైతే విజయభాస్కర్ గారు చెప్పినట్టు ఏదైతే ఈ విజయసాయి రెడ్డి ఇంట్లో జరిగినటువంటి 2 మీటింగ్ల పైన ఫస్ట్ దానిపైన ఒక కేసు కట్టాలి, అదొక క్రైమ్గా భావించాలంటూ అనేది ఒక కొత్త ప్రశ్నకైతే తెలిసింది. దీనిపైన మీరు ఎట్లా భావిస్తారు? ఒక అఫీషియల్ మీటింగ్ ఒక ప్రైవేటు వ్యక్తి ఇంట్లో. నేను ఇందాకే చెప్పాను, నేను యాక్చువల్గా వేరే ఛానల్లో కూడా రాలేదు. ఇది మీరు చూస్తే నాకు పొద్దున్న నుంచి కనుక విజయసాయి రెడ్డి గారు వెల్లడైనది కూడా అసలు ఒక నారాయణ స్వామి గారు అంశాన్ని ఎవరు కనీసం ఒక కేబినెట్ మినిస్టర్ ఆయన సంబంధించి ఎవరు ప్రస్తావించిన పరిస్థితి కూడా లేదు. నేనేమంటానంటే విజయసాయి రెడ్డి గారు వెల్లడించిన అంశాలు చాలా అంశాలు ప్రముఖమైనవి. ఏంటంటే ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని పార్టీలోని కొందరు వ్యక్తులు నాకు పరిచయం చేశారన్నారు 2017-18 ప్రాంతాల్లో. పైగా యాక్చువల్గా ఇందాకే వైవి సుబ్బారెడ్డి గారు ఏమన్నారు, అసలు మా పార్టీలో 1 నుంచి 100 వరకు జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు. సో ఆయనకి ఎన్ఆర్ఐ విభాగాన్ని అప్పచెప్పారంట విజయసాయి రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఎన్ఆర్ఐ విభాగాన్ని అప్పచెప్పడం అనేది జరగదనేది సుబ్బారెడ్డి గారు చెప్పినట్టే కదా. అవును, అంతే కదా అర్థం. అవునవును. ఏ విభాగం అప్పచెప్పాలన్నా 1 నుంచి 100 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అయినప్పుడు ఎన్ఆర్ఐ విభాగాన్ని ఆయనకి ఎందుకు అప్పచెప్పారు? ఒకటి. రెండోది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారు వ్యూహకర్తగా ఉన్నారు తెలుగు ప్రోటోకాల్ ఏర్పాటు బాధ్యతలు అంటే చాలా కూడా. ఒకటి ఎన్ఆర్ఐ, రెండోది ఇది, 3 ఇంకోటి కూడా ఏదో చెప్పాడు. ఆయనకి ఏదో ఇంకోటి ఇచ్చి ప్రోత్సహించాడంట విజయసాయి రెడ్డి. అంటే ఇదంతానేమో పార్టీ పరంగా. ఇప్పుడు లిక్కర్ కి సంబంధించేమో మొత్తం ఆయన ఆధ్వర్యంలో చివరికి ఏమంటున్నాడు విజయసాయి రెడ్డి, బిగ్ బాస్ దీని వెనక బిగ్ బాస్ ఎవరో మీరు చెప్తే నేను వినాలని కుతూహలంగా ఉంది అన్నాడు విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ లో. బయటకు వచ్చిన తర్వాత సిట్ బిగ్ బాస్ దీని వెనక బిగ్ బాస్ కంప్లీట్ చేయండి అనేది అదే చెబుతుంది. అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని పార్టీలో ఎవరు పరిచయం చేశారు, ఎవరు ఎన్ఆర్ఐ విభాగాన్ని ఇమ్మన్నారు, ఆయనకి ఎవరు ప్రోటోకాల్ బాధ్యతలు అప్పచెప్పన్నారు, ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తే కొంత అందరూ తెలుసుకుంటారు వాస్తవం ఏంటి, ఎలా జరుగుతుంది, పార్టీలో ఎలా జరుగుతుంది. ఎందుకంటే అధికారంలోనేమో ఎక్సైజ్ మంత్రి లేకుండా నిర్వహించారు. ఒకవేళ పార్టీ అధ్యక్షులు తెలియకుండా నియమించడం అనేది నియామకాలు కానీ ప్రోటోకాల్ అప్పచెప్పడం కానీ జరగదు. ఇవన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేరా, ఉంటే ఇట్లాంటి కుంభకోణం మీద ఏమన్నా రెస్పాండ్ అవుతుందా పార్టీ, అసలు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సంబంధం లేదని చెబుతుందా, ఈ విషయాలు కూడా బయటికి రావాల్సిన అంశంగా నేను చెప్తాను. ఉన్నాడు కసిరెడ్డి గారు. ఆయన ఎప్పుడు రాజీనామా చేయలేదు. ఆయన ఎప్పుడు పేపర్ స్టేట్మెంట్లకు దూరంగా ఉంటాడు. వ్యాపారస్తుడు కదా, వ్యాపారస్తుడు రాజకీయాల్లోకి వచ్చాడు. ఆ ముసుగులో ఒక పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ ముసుగులో దాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్సీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన ఏదో వ్యాపారాల్లో సంపాదించుకునే ఉద్దేశంతో వచ్చాడు. అంతేగాని ఆయన ప్రజల్లోకి పోయేవాడైతే లక్ష్మణరావు గారికి కూడా తెలుసు. అది కాదు, ఆయన ఏమన్నా ఎప్పుడన్నా స్టేట్మెంట్లు ఇచ్చేవాడా లేకపోతే ఉండేది లేదు కదా వాళ్ళకే తెలీదు. ఉన్నాడు లేకపోతే రాజీనామా చేస్తున్నారు. చేప ఎందుకు ఎండలేదని చెప్పి చిన్నప్పుడు చదువుకున్నాం. విజయభాస్కర్ గారు గడ్డిమో పడ్డం వచ్చింది, గడ్డిమో ఎందుకంటే వచ్చేవంటే ఆవు వేయలేదు. ఈ విధంగా ఒకరి మీద ఒకరు చెప్పుకొని చివరికి తీగలాగితే డొంకంతా కదిలింది అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఓకే, రైట్. ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగానైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈరోజు ఎట్టకేలకు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అయితే ఒక ఆడియోని అయితే విడుదల చేశారు. దాంట్లోనైతే పలు అంశాలను పొందుపరిచారు. ఇప్పుడైతే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఒక హాట్ టాపిక్గా మారింది. దీనిపైన భవిష్యత్తులో ఏ రకంగా ఉంటుంది, రాజ్ కాసిరెడ్డి విచారణకు హాజరవుతారా లేదంటే పోలీసులే వెళ్ళి ఆయన ఇప్పటికైతే సిట్ అధికారులు లుకౌట్ నోటీసులు అయితే ఇచ్చారు. మరి పోలీసులే వెళ్ళి అక్కడికి అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందనేది మాత్రం మనం భవిష్యత్తులో చూడవలసినటువంటి విషయం. ఇక ఈరోజు ఈ యొక్క పొలిటికల్ థాట్లో ఈ కసిరెడ్డి లిక్కర్ స్కామ్ సంబంధించి ఈ చర్చలో పాల్గొన్నటువంటి లక్ష్మణరావు గారికి, మస్తాన్ రావు గారికి, అలాగే స్టూడియోకి వచ్చి పాల్గొన్నటువంటి విజయభాస్కర్ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ఈ చర్చా కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. చూస్తూనే ఉండండి 4 Sides TV.